మరియు కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత మోహన్ గారికి మరియు నంది శ్రీనివాస్ గారికి, రాజుల రవీంద్ర గారికి, పూర్వ విస్తార ప్రిన్సిపల్ గారికి, ప్రస్తుతం కేటీఆర్ ఉమ్మడి కాలేజీ మా మిత్రుడు వైరాగ్య ప్రభాకర్ సార్, ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేసిన శ్రీమతి డాక్టర్ అరువాల సుజాత గారికి అండ్ శోభారాణి గారికి, మిత్రుడు స్తంభంగాడి గంగాధర్ గారు పిల్లలకు అండ్ ఇట్లాగే రాముల గురించి గొప్పగా రాముడు మాట్లాడినా లేచినా అంతా కూడా రామమే కనబడింది మన ఒక్కొక్కటి శిల్పా గారికి అండ్ వేదిక ముందు మీ అందరికీ నమస్కారం తెలుపుతూ, లాస్ట్ టైం ఒక శతపర్ణిక అనే పుస్తకావిష్కరణలో ఇదే వేదిక మీద మాట పెట్టాను. మనం ఈ మధ్యకాలంలో సరే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన నుంచి రచనలు చాలా తక్కువగా ఉండేవి. అన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు రాసిన రచనలే లోవర్స్లో అన్నీ కూడా మనం చదివేవాళ్ళం. మన రచనలు పెరిగాయి ఇక్కడ, కానీ చదువుకునేవారు లేదు, పఠనాసక్తి లేదు. ఎవరు చదువుతున్నారో చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది. దానికి ఏదైనా చేయగలమా, మనకు పఠనాసక్తిని ఎలా పెంచగలము అనేది ఆలోచించండి అనే ఆలోచన చెప్పాను. అందులో ఈరోజు ఈ ప్రయత్నం చూస్తే చాలా చక్కగా పిల్లలతో కవిత రాయించడం అనేది అది మంచి పరిణామం. అలాంటి ఆలోచన రావడమే గొప్ప. అలాంటి ప్రయత్నం చేసిన అడవాల సుజాత గారిని మనందరూ అభినందించారు. ఎందుకంటే ఒక మంచి భావన, మనం సమాజం మారాలంటే మనం ఎవరికి చెప్పినా సమాజం మారదు. కానీ సమాజం మారాలి అంటే మారుతుంది ఎక్కడ? స్కూల్స్లో. ఎందుకంటే స్కూల్లో విద్యార్థులను ఏదైతే బోధిస్తామో అది భవిష్యత్తులో మనం దర్శించగలం. కనుక స్కూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఉపాధ్యాయులపై చాలా బాధ్యత ఉంది. సమాజాన్ని కొత్త విధానంగా, అంటే సమాజంలో ఉన్న చెడు వెళ్ళాలంటే అందరం చెప్తాం, స్పీచ్లు ఇస్తూ ఉంటాం. ఎలా మార్పు జరగాలంటే స్కూల్లో పిల్లల వాళ్ళకే చెప్పాలి. పిల్లల ద్వారా అది సాధ్యము. వేరే ఇంకే రకంగా కూడా అంత తొందరగా అంత ఈజీగా మనం సాధ్యపడదు. ఆ విషయంలో పఠనాసక్తి విషయంలో కూడా మనం పెంపొందించాలంటే ఇట్లాంటి ప్రయత్నాలు చాలా జరగాలి. ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ విషయంలో కొంచెం ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. అడవాల సుజాత గారికి మరొకసారి ధన్యవాదాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.